సనాతన దైవం నేనే బ్రహ్మ. నమస్కారం హృదయరాజు మాస్టర్ గారు. సత్యాన్వేషి ఛానల్ కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాతో ఈరోజు మాట్లాడుతున్నందుకు మా ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు. ముందుగా మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియజేయండి సార్. మొదటగా నేను అన్వేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా అమూల్యమైనటువంటి ధ్యానం 10 మందికి పోవటానికి నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా ఆనందంగా ఉన్నది. అందుకు నీకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఒక తమ్ముడిగా, ఒక మిత్రుడిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వృత్తి ఏమిటి తెలియజేస్తారా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా టీచర్స్ ఉంటామండి. మా నాన్నగారు, మా అమ్మగారు టీచర్. మా అమ్మగారు నేను చిన్నప్పుడే చనిపోయింది. తర్వాత మేము కూడా అంతా బీఈడీ చదివాం. ఎక్కువగా అందరం గవర్నమెంట్ జాబుల్లో ఉన్నాము. అయితే నేను డాక్టర్ని కావాల్సిన వాడిని కాకుండా, పరీక్ష కూడా రాయకుండా టీచర్ కోసం ఉన్నాను. టీచర్ని అయ్యాను. రెండవది, రీసెంట్గా నేను ధ్యానంలోనికి వచ్చాను ఒక 15 years బ్యాక్. అప్పటి నుంచి స్కూల్లో పిల్లలకు కానీ పక్కన వాళ్ళకి కానీ అందరికీ ధ్యానం నేర్పుతూ దాని ఉపయోగం చెప్తున్నాను. మీరు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషను ఉపాధ్యాయ వృత్తిలో జ్ఞానాన్ని ఎక్కువగా పంచవచ్చు అనేది మెయిన్. డాక్టర్ కన్నా అది కూడా గొప్పదే. నారాయణ హరి అన్నారు, అది గొప్పదే. అంతకన్నా ఆ గొప్పవాళ్ళని తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి కాబట్టి దాన్ని ఎంచుకున్నాను నేను. మీకు ఎవరన్నా బయట నుంచి ఇన్స్పిరేషన్? మీ ఫ్యామిలీ ఇన్స్పిరేషన్ అంటే మా పేరెంట్సే నాకు ఇన్స్పిరేషన్. సో వాళ్ళిద్దరూ టీచర్స్ అవటం వల్ల మీరు కూడా ఇది వృత్తిలోకి వచ్చారు. ఓకే, మీ వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అట్లాగే మీ ప్రవృత్తి ఎక్కువగా మీరు ధ్యానం గురించి ప్రమోట్ చేస్తారని. ధ్యానం గురించి ఒకటి, డాక్టర్కి దూరంగా ఉంచడం కూడా ఆధ్యాత్మిక దగ్గరగా తీసుకెళ్ళటం. ఓకే, సో స్పిరిచువాలిటీకి ధ్యానాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు. అవును. ఓకే, సో ఇప్పుడు ధ్యానం అంటే ధ్యానంలో కూడా చాలా రకాల ధ్యానాలు ఉన్నాయని విన్నాను నేను. పతంజలి ధ్యానం అని, తర్వాత రకరకాల ధ్యానాలు ఉన్నాయి. మీరు ఫాలో అయ్యే ధ్యానం ఏంటి? దాని కాన్సెప్ట్ ఏంటి అసలు? శ్వాస మీద ధ్యాస, పత్రిజీది. ఓకే, శ్వాస మీద ధ్యాస. శ్వాస పీల్చే గాలి కళ్ళు మూసుకొని ముందు అసలు కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. సైలెంట్గా ఉండటం కూడా ఎనర్జీస్ మనకు సేవ్ అవుతాయి. కూర్చోవటం నేర్చుకొని తర్వాత పీల్చే గాలి, వదిలే గాలిని గమనిస్తూ ఉంటే మొదట ఆలోచనలు బాగానే వస్తుంటాయి. తర్వాత మీ వయసు అంత నిమిషాలు కూర్చుంటే ఏదో 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు మీ స్థితిని బట్టి, మీ మెంటల్ కండిషన్ బట్టి, మీ ఆలోచనలు బట్టి ఆలోచనలు ఆగిపోయినప్పుడు మీలో వెలుగులని, ఎవరి అనుభవాలు వాళ్ళకుంటాయి. ఎక్కువగా వెలుగులు, రంగులు అట్లా వస్తుంటాయి. కొంతమంది దేవుళ్ళు కనపడుతుంటారు. అట్లా ఉంటుంది అన్నమాట. అసలు మీరు ఈ ధ్యానం వైపు మీరు ఫోకస్ అవ్వటానికి, దీని మీద పని చేయడానికి కారణం ఏంటి మీకు? కారణం మంతెన సత్యనారాయణ గారు. ఆయన యోగా, హౌ టు ఈట్ గుడ్ హెల్త్ అనేది చెప్తుంటాడు. కానీ ఆయన పాటిస్తూ నేను పిల్లలకి అయ్యే చెప్తూ ఉండేవాడిని స్కూల్లో. ఒకసారి ధ్యానం నేర్పడానికి ఒక ఆయన వస్తే హెడ్ మాస్టర్ గారు నన్ను పంపించారు. నీకు కొంచెం ఇంట్రెస్ట్ కదా, పైగా నేను డిసిప్లిన్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ 1000 మంది పిల్లలు ఉండేవాళ్ళు స్కూల్లో, 800-1000 మంది. మరి నువ్వు మెయింటైన్ చేస్తావు కదా, ఆడిటోరియం కొంచెం చూడన్నారు. అది ఆయన ధ్యానం క్లాసు నేను కూడా విన్నాను పిల్లల దగ్గర కూర్చొని పర్ఫెక్ట్గా. ధ్యానం యొక్క పర్పస్ ఏంటి? దాన్ని మనం ఎందుకు ఆచరించాలి? ధ్యానము సర్వరోగ నివారణి. ముందు దాంట్లో ఫస్ట్ వచ్చేది నీలో ఉన్న జబ్బులన్నీ పోతాయి. జబ్బులన్నీ పోవటానికి కారణం నువ్వు పీల్చుకునే గాలి ఆక్సిజన్ శాతం శరీరంలో పెరిగితే అంతా బ్యాలెన్స్ అయ్యి జబ్బులన్నీ పోతాయి. దీని తర్వాత గొప్పది సంగీతం. ఎంత లెవెలైన సంగీతానికి బానిసలు అవుతుంటారు. సంగీతంలో కూడా అది జరిగిద్ది, కానీ ఇది ఈజీ అన్నమాట. రెండవది శాంతి సమాధానాలు వస్తాయి. కుటుంబంలో ఉన్న గొడవలన్నింటినీ ఆనందంగా తీసుకోవటం, గొడవలు పెంచుకోకుండా తగ్గించుకోవాలని చూడటం అనేది జరిగింది. మూడవది, ధ్యానం చేయటం వలన ఇన్ని మతాలు, ఇంతమంది ప్రవక్తలు కానీ, ఇంతమంది దేవుళ్ళు భూమి మీదకి రావడానికి అసలైన కారణం మనకి ఏం చెప్పాలంటే నువ్వే దేవుడు అని తెలుసుకోవటం. నువ్వే దైవము, నీ శరీరమే దేవాలయం అయితే నీలో ఉన్న జీవుడే దేవుడు అని తెలియజెప్పడానికి మన పాత సినిమా పాటల్లో కూడా ఉన్నది ఇదే.
అది తెలుసుకున్న రోజు సోబర్ బాబు పాట కూడా ఉంది కదా, అవును. దేహమేరా దేవాలయం. దేవాలయం. సో మీరు ధ్యానంకి సంబంధించి మీకు ఏదో ఫ్యూచర్ ప్లాన్లు ఉన్నాయి అని ఏదో విన్నాము, దాని గురించి చెప్తారా? నా ఫ్యూచర్ ప్లాన్ రిటైర్ అయిన వెంటనే నేను కొండవీడి కోట, అది ఒక టూరిస్ట్ ప్లేస్ పెరగపురం దగ్గర, వేమన, నా ధ్యానం ప్రకారం చెప్పాలంటే వేమన విశ్వదాభిరామ వినురేమి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు మన తెలుగు రాష్ట్రాల్లో. ఆ పద్యాలు, ఆ వేమన అక్కడ ధ్యానం చేశాడని ప్రతీతి. అక్కడే ఒక ఎకరం పొలం కొన్నాను. కొని అందుట్లో ఒక 20-25 సెంట్లలో చక్కగా ధ్యాన మందిరము, రూములు వచ్చిన వాళ్ళకి. అక్కడి నుంచి అటు కొండవీడి కోట చూడొచ్చు, ఇస్కాన్ టెంపుల్ చూడొచ్చు, పెరంపురం క్రిస్టియన్ పేట ఇవన్నీ చూడొచ్చు. అందుకని అందరిని ఆహ్వానించి ఆ చుట్టుపక్కల 20 విలేజెస్ నా స్టూడెంట్స్ 30 ఏళ్ళు వాళ్ళకి చదువు చెప్పాను. వాళ్ళ కుటుంబాలని వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ద్వారా డాక్టర్కి దూరంగా ఉండే చివరికి ఆధ్యాత్మిక తీసుకొచ్చి వాళ్ళ ఆనంద జీవితాన్ని జీవించేటట్టు చేయాలనేది నా మెయిన్ పట్టుదల. డాక్టర్ దూరంగా ఉంచడం అనేది మెయిన్ పట్టుదల. ఫైనల్గా ప్రేక్షకులకి, జనరల్ పబ్లిక్కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? జనరల్ పబ్లిక్ ముందు అన్ని మత గ్రంథాల్లో తెలియజేసినటువంటి విధంగా మనం శ్రమ చేస్తూ బ్రతకాలి. ఊరకు ఉత్త పుణ్యానికి వస్తుందని ఏది ఆశించకూడదు. గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పక్కన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎక్కడ ఆశించకూడదు. మన శ్రమ ద్వారానే మనకు ఆరోగ్యం వస్తుందని వాళ్ళ డాక్టర్లు, సైంటిస్టులు చెప్తున్నారు. రెండోది అతి ముఖ్యమైనది, మనము ఈ ప్రకృతి నుంచే జీవించాలి. ఆకులు గింజలే తిని బ్రతుకుడని మత గ్రంథాల్లో రాసి ఉన్నాయి. అంటే శాకాహారమే తినాలంటారా మీరు? శాకాహారమే మెయిన్గా తింటే తెలియకుండా నువ్వు డాక్టర్కు దూరంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఆరోగ్యంగా ఉంటే నువ్వు కొంచెం పని ఎక్కువ చేసుకొని డబ్బులు సంపాదించుకోగలవు. రెండోది ఆధ్యాత్మికంగా కూడా ధ్యానపరంగా కానీ పూజల పరంగా కానీ నీకున్న మత విశ్వాసాలు ఇంకా డీప్గా పోయి ఇంకా మంచి అనిపించుకోవడానికి బాగా అనుకూలం. ఓకే, మీ భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలు చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నెరవేరాలని కోరుకుంటూ మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వీక్షించే ప్రేక్షకులకి, మీకు, దేవుళ్ళకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.